మిత్రులందరికీ TFS సాగుబడికి స్వాగతం అండి. రామ్ నేను మీ సూర్యభాస్కర్. సో హౌ టు కంట్రోల్ వెస్టర్న్ ఫ్లవర్ థ్రిప్స్, బ్లాక్ థ్రిప్స్, తామర పురుగు, లేకపోతే పూతలో నల్ల పేను ఏదైనా అనొచ్చు. కానీ నల్లి అని మాత్రం అనకండి. ఎందుకంటే నల్లి వేరు అండ్ అలాగే తామర పురుగులు వేరు, నల్ల పేను, పూతలో నల్ల పేను అని చెప్పేసి ఇప్పుడు సహజంగా అంటూ ఉన్నారు అందరూ కూడా. సో ఎన్ని రకాల మందులు స్ప్రే చేసినప్పటికి కూడా కంట్రోల్ అవుతలేదని చెప్పేసి బాధపడుతున్నారు. సో అలాగా తోటలన్నీ కూడా పీకేస్తున్నారు. సో ఒకటండి, మీరు ఖచ్చితమైన షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసుకోండి. సో ఆ షెడ్యూల్ ప్రకారంగా మీరు స్ప్రేయింగ్ అయితే కండక్ట్ చేసుకోండి. సో అలాగా ప్రీవియస్గా బెనివియా అండ్ దాంతోపాటుగా నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోమని చెప్పాను. సో అది స్ప్రే చేసుకున్నప్పటికి కూడా మనకి సెకండ్ స్ప్రే షెడ్యూల్, ఆ తర్వాత మనకి థర్డ్ స్ప్రే కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. సో అలాగా ఈ వీడియో మనం సెకండ్ స్ప్రే షెడ్యూల్ ఏందనే దాని గురించి మాట్లాడుకుందాము. సో అలాగా ఈ రెండోసారి మీరు జంప్ అండ్ అలాగే అడ్మైర్, ఈ రెండు కూడా బేయర్ వాళ్ళది. సో అలాగా బేయర్ జంప్లో మనకి ఫిప్రోనిల్ 80% ఉంటుంది అండ్ అలాగే బేయర్ అడ్మైర్లో మనకి ఇమిడాక్లోప్రిడ్ 70% ఉంటుంది వెటబుల్ గ్రాన్యుల్స్ రూపంలో రెండు కూడా. సో అలాగా ఇది ఎందుకు చెప్తున్నానంటే, సేమ్ ఇదే టెక్నికల్ తోటి మనకి కొంచెం లోవర్ కాన్సన్ట్రేషన్స్ తోటి గడ్డా కెమికల్స్ వారి పోలీస్లో కూడా ఇవే కెమికల్ కాంబినేషన్ అయితే ఉంటుంది మనకి. సో ఫిప్రోనిల్ 40% అండ్ అలాగే ఇమిడాక్లోప్రిడ్ 40% టెక్నికల్ తోటి మనకు ఆ మందు అవైలబుల్గా ఉంది. సో అలాగా అది మనకి డైరెక్ట్ కాంబినేషన్ అవైలబుల్ ఉన్నప్పటికీ కూడా లోవర్ కాన్సన్ట్రేషన్స్ ఉన్నాయి కాబట్టి, సో దానికన్నా హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి, సో అలాగా ఆ కాంబినేషన్ మీకు చెప్తున్నాను. సో బేయర్ జంప్లో మనకి 80% ఫిప్రోనిల్ టెక్నికల్ ఉంటుంది అండ్ అలాగే బేయర్ అడ్మైర్లో 70% టెక్నికల్ ఉంటుంది ఇమిడాక్లోప్రిడ్. సో ఇలాగా కొంచెం హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ యూస్ చేస్తే మనకి ఒక ఎఫెక్టివ్ కంట్రోల్ అనేది ఉంటుంది కాబట్టి, సో వీటి యొక్క పనితనం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో అలాగా బేయర్ ఫిప్రోనిల్ ఒక ఫినైల్ పైరోజోల్ గ్రూప్కి చెందిన ఒక ఇన్సెక్టిసైడ్. సో ఇదేంటంటే ఈ మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. ఈ రెండు కూడా నాడీ వ్యవస్థ మీదనే పనిచేస్తుంది. సో అలాగా ఇమిడాక్లోప్రిడ్ కూడా నియోనికోటినాయిడ్ గ్రూప్కి చెందిన ఒక ఇన్సెక్టిసైడ్. సో ఇది కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద, సో అదే నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. రెండింటి పనితనం వేరే ఉంటుంది, మోడ్ ఆఫ్ యాక్షన్. సో అలాగా మనం టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే చాలా ఇన్డెప్త్గా వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాగా లెంత్ ఎక్కువైపోతే, షార్ట్ చెప్పాలంటే ఈ రెండు కూడా నాడీ వ్యవస్థ మీద పనిచేస్తాయి అనమాట. సో అలాగా ఇమిడాక్లోప్రిడ్లో మనకి కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్ ఉంటుంది అండ్ అలాగే ఈ ఫిప్రోనిల్లో డైజెస్టివ్ అంటే ఇంజెస్టివ్ అండ్ అలాగే కాంటాక్ట్ యాక్షన్ అయితే ఉంటుంది. సో ఇంజెస్టివ్ అని అంటే స్టొమక్ యాక్షన్. సో అలాగా మనం ఈ మందు స్ప్రే చేసిన ఏవైనా మొక్కల్ని ఆ పురుగు కనుక ఆశిస్తే, సో అలాగా అది తినిన వెంటనే లోపల ఇంజెస్ట్ అయిపోతుంది కాబట్టి, సో అలాగా స్టొమక్ యాక్షన్ చూపించి ఆ పురుగుని చనిపోయేలా చేస్తుంది అనమాట. అండ్ అలాగే ఈ ఇమిడాక్లోప్రిడ్ కూడా మనకి కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్ ద్వారా, సో అలాగా మందు మీద పడిన వెంటనే, సో పురుగు మీద ఆ మందు పడిన వెంటనే కాంటాక్ట్ యాక్షన్ ద్వారా కూడా ఆ మందుని చంపేస్తుంది. అండ్ అలాగే సిస్టమిక్ యాక్షన్ అంటే మనం మందు స్ప్రే చేసిన ఆ మొక్క మీద మందు స్ప్రే చేసిన తర్వాత ఒకవేళ అది లాంగర్ లాస్టింగ్ యాక్షన్ అయితే ఉంటుంది దీన్ని. దరిదాపు మనకి ఒక 1 month వరకు కూడా దీని యొక్క రెసిడ్యువల్ యాక్టివిటీ అనేది ఉంటుంది. సో అంతలోపు మనకి ఈ పురుగు ఆశించినప్పటికి కూడా సిస్టమిక్ యాక్షన్ ద్వారా ఆ మొక్కలో ఇది దాగి ఉంటుంది మందు కాబట్టి, సో అలాగా ఆ పురుగు ఆ మొక్కని ఆశించినప్పటికి కూడా, సో అలా కూడా అది ఆ మందు దాని మీద పనితనం అనేది చూపిస్తుంది అనమాట. సో అలాగా నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. సో నర్వస్ సిస్టంలో మనకి ఈ న్యూరో ట్రాన్స్మిషన్స్ ఏవైతే ఉంటాయో, సో దాన్ని ఇది బ్లాక్ చేసి, ఈ రెండు టెక్నికల్స్ కూడా సో సిమిలర్గా ఉంటాయి, బట్ కొంచెం వేరియేషన్స్ ఉన్నప్పటికీ కూడా సిమిలర్గానే పనిచేస్తూ ఉంటాయి. సో అలాగా న్యూరల్ ట్రాన్స్మిషన్స్లో ఇది కొంచెం డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో అలాగా ఆ నర్వస్ సిస్టమ్ కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి, సో నర్వస్ సిస్టంలో ఏంటంటే కొంచెం అన్ఈవెన్ కండిషన్స్ రావడం వల్ల ఆ పురుగు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా దీని మోడ్ ఆఫ్ యాక్షన్ అయితే ఉంటుంది. రెండు మందుల మోడ్ ఆఫ్ యాక్షన్ కొంచెం సిమిలర్గానే అనిపిస్తుంది షార్ట్ చెప్పాలంటే, బట్ ఇన్ డెప్త్గా వెళ్తే వీటి గురించి ఇంకా మనం సపరేట్ డెడికేటెడ్ వీడియోస్లో మాట్లాడుకుందాము. సో అలాగా ఈ నియోనికోటినాయిడ్ గ్రూప్కి చెందిన ఇన్సెక్టిసైడ్స్ ఏంటంటే కొంచెం స్పెషల్లీ మనం ఈ మన ట్రీట్మెంట్ నుంచి కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో అలాగా లాంగర్ లాస్టింగ్ రెసిడ్యువల్ యాక్టివిటీ అనేది ఉంటుంది. సో ఈ రెండు రకాల మందుల్ని మీరు ఇంక్లూడ్ చేసుకుంటే కనుక మనకి దీంతో పాటుగా అదనంగా ఫైటోటానిక్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఫైటోటానిక్ ఎఫెక్ట్ ఏంటంటే కొంచెం గ్రోతింగ్ కూడా వస్తుంది, సో మొక్క వికసిస్తుంది. సో అలాగా మనకి ఒకవేళ ముడత ఉన్నప్పుడు కూడా ముడత కంట్రోల్ అయ్యి, సో అలాగా సన్నటిగుళ్ళు మంచి
లేత ఇగురు నీట్గా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో అలాగా కొత్త ఇగురులు వచ్చేటివి కూడా మంచిగా ప్రొటెక్టెడ్గా వస్తాయి, సిస్టమిక్ యాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి సో అలాగా నీట్గా వస్తుంది. తర్వాత ఒకవేళ కొత్త ఆకుల మీద కొత్త ఇగురుల మీద కూడా ఈ పురుగు ఆశించకుండా లోపల మనకి దీని యొక్క యాక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో దీంతో పాటుగా మీరు ఆర్థోసిలిసిక్ యాసిడ్ కూడా కలుపుకోండి. సో ఈ మూడింటి కాంబినేషన్లో స్ప్రే చేయండి. ఆర్థోసిలిసిక్ యాసిడ్ వల్ల ఏంటంటే మనకి మొక్క మీద ఒక రెసిస్టివ్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో అలాగా ఆ మొక్క యొక్క ఆకు మీద కానీ లేకపోతే స్టెమ్ కానీ ఈ పురుగు ఎక్కడెక్కడైతే ఆశిస్తుందో సో అలాగా కంప్లీట్ ప్లాంట్ లోపల మనకి ఒక హార్డ్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో సర్ఫేస్ ఏదైతే ఉంటుందో సో ఇప్పుడు ఆకు ఉందనుకోండి, ఆకు పై భాగాన మనకి పురుగు తిననీయకుండా ఒక హార్డ్నెస్ అనేది ఒక గట్టిదనాన్ని ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. సో అలాగా అబ్రెసివ్నెస్ కానీ లేకపోతే వేరింగ్ అండ్ టియరింగ్ ఎఫెక్ట్ని ఇది ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. సో అలాగా పురుగు ఈజీగా ఏదైనా సకింగ్ పేస్ట్ కానీ లేకపోతే చూయింగ్ పేస్ట్ కూడా ఈజీగా మొక్కకి హాని తలపించకుండా దానికి ఒక రెసిస్టివ్ లేయర్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ 3 కాంబినేషన్స్ని యూజ్ చేసుకుంటే సో ఓవరాల్ మనకి 100% కంట్రోల్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇవి మనం స్ప్రే చేసినప్పటికి కూడా మనకి మళ్ళీ దీని యొక్క ఉధృతి కనిపించవచ్చు. అది ఎందుకనంటే మనకి గుడ్డు దశ అండ్ అలాగే లార్వా అండ్ ప్యూపా దశలో ఉండేటువంటి పురుగులు కూడా మళ్ళీ ఇంకా అది బయటకు వస్తాయి కాబట్టి సో ఇది యూజ్ చేసిన ఒక 4-5 డేస్కి మళ్ళీ మనకి కనిపించవచ్చు. బట్ తల్లి దశలో ఈ రెక్కల పురుగులు ఏవైతే ఉంటాయో సో ఇవి మాత్రం 100% కంట్రోల్ అయిపోతాయి. వీటితోటి మీరు మళ్ళీ డౌట్ పడాల్సిన అవసరం ఉండదు. సో ఆ గుడ్డు దశలో నుంచి బయటకు వచ్చే ఆ పురుగుల్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి సో దీనికి మనం ఇంకో షెడ్యూల్ అయితే పాటించాలి. సో అందులో మనకి బవేరియా బసియానా అండ్ వటిసిరం లెక్క అని చెప్పేసి ఈ మందులు కూడా ఉంటాయి. సో అవి మనం స్ప్రే చేసుకోవచ్చు అండ్ అలాగే నేలలో కూడా మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సో అలాగా వదలొచ్చు. సో ఈ 2 రకాలుగా మనం థర్డ్ టైం కూడా మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక 100% కంట్రోల్ మళ్ళీ ఇంకా తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు మనం. సో ఈ 3 షెడ్యూల్స్ మీరు ఖచ్చితంగా పాటించండి. సో ఈ థర్డ్ షెడ్యూల్ గురించి మనం ఇంకా ముందు మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే ఇది స్ప్రే చేయండి ఒకవేళ మీరు ఈ కాంబినేషన్ ట్రై చేయకుంటే. సో ఖచ్చితంగా ఎవరు ట్రై చేసి ఉండరు. సో ఖచ్చితంగా జంప్ అడ్మైర్ ఈ 2 కాంబినేషన్లో ఆర్థోసిలిసిక్ యాసిడ్ దీన్ని మాత్రం ఖచ్చితంగా కలుపుకోండి ఈ 3 లేకపోతే మీరు వేరే ఏదైనా స్ప్రే చేస్తుంటే కనుక దాంతోపాటు కూడా OSA అని కలుపుకోండి. సో ఎవరిష్టం వాళ్ళది. సో చెప్తున్నప్పుడు కూడా ఒకవేళ అవైలబిలిటీ ఇష్యూస్ ఉండి కూడా అవి స్ప్రే చేస్తూ ఉంటారు మనకి తోచినవి. కానీ నల్లికి అండ్ అలాగే త్రిప్స్కి వ్యత్యాసం ఉంటుంది, అది మీరు గుర్తుంచుకోండి. నల్లి అని చెప్పేసి అంటున్నారు, నల్లి వేరే అండ్ అలాగే నల్ల పేను అండ్ ఈ నల్లి వేరే. సో అలాగా నల్లి వల్ల మనకి వెనకముడత వస్తుంది అండ్ అలాగే ఈ నల్ల పేను త్రిప్స్ వల్ల ఈ బ్లాక్ త్రిప్స్, వెస్టర్న్ ఫ్లవర్ త్రిప్స్ సో దీనివల్ల మనకి పైముడత అనేది వస్తుంది అండ్ అలాగే గజ్జి ముడత బొబ్బర్లు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వ్యత్యాసాన్ని మీరు గుర్తించి మందులు వాడేటప్పుడు మీరు క్లీన్గా యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మరో వీడియోలో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్, స్టే కనెక్టెడ్. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది కాబట్టి ఈ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా యూస్ఫుల్గా అనిపిస్తే తోటి రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి సో అలాగా షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్స్లో, మీ విలేజ్ గ్రూప్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా అగ్రికల్చర్ రిలేటెడ్ ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఉపయోగకరంగా ఉండొచ్చు. సో అదనమాట సంగతి. మీకు వీడియో హెల్ప్ఫుల్ కానీ యూస్ఫుల్గా అనిపిస్తే మళ్ళీ ఒకసారి లైక్ బటన్ని క్లిక్ చేసేయండి. సో ఉంటానని రామ్. దిస్ ఈజ్ సూర్యభాస్కర్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. బాయ్.